ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ దందాకు పాల్పడితే సహించం. ఫార్మాసిటీ రద్దు వెనకాల వేల కోట్ల కుంభకోణం. రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయండి. అతిగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తప్పవు. మీడియా సమావేశంలో కేటీఆర్ హెచ్చరిక. హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు వెనకాల వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా అని కేటీఆర్ ఆరోపించారు. సో సో ఇది ఇట్లా ఉంటే మీరు కూడా మరి ఎక్కడైతే మూడ్చిత్తలపల్లిలో రిజర్వాయర్ కడతాంది కేశవాపురంలో, కనీసం అక్కడ ఒక గుంత కూడా తీయలేదు, ఒక పార పెట్టలేదు, ఒక గడ్డ పార పెట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు, ఒక సిమెంట్ తోని ఏది చేయలేదు. మరి ఆ ల్యాండ్ మీరు జప్తు చేసుకోవడం జరిగింది. కేటీఆర్ గారు ఆ విషయం కూడా ఒకసారి చెప్పండి. మేము కూడా దాని రిజల్ట్స్ మీకు అందిస్తాము. అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి డ్యామ్ ఎటువైంది? కడతామన్నారు, రిజర్వాయర్ కడతామన్నారు, అక్కడ ఏమైంది? ఎందుకు కట్టలేకపోయినారు? ఆ భూములు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు కబ్జాలు చేద్దాం అనుకుంటున్నారు? మరి ఆ విషయం కూడా తెలియాలి. సో ఇది కూడా బయటికి రావాల్సిందే. ఎందుకంటే ఫార్మాసిటీ రద్దు వెనకాల వేల కోట్ల కుంభకోణం అని కేటీఆర్ గారు చెప్తున్నారు. సో మరి రైతుల దగ్గర నుంచి ఆ భూములను జప్తు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు అది రద్దు చేయడం వెనకాల ఏం నడుస్తుంది అది కూడా ఒకసారి డీటెయిల్ గా ప్రజలారా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాము. అక్కడ గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంది. సో అసలు ఎందుకు రద్దు చేసినారు? సో వేరే దగ్గర ఉన్నటువంటి ఫార్మాసిటీని వేరే దగ్గరికి మార్చే క్రమంలో మరి ఆలోచనలో మార్పులు వచ్చాయా? సో ఉన్నటువంటి ఆ భూములు ఏం చేస్తారు, ఏం కథ, ఏమైనా వేరే ఇండస్ట్రీస్ అక్కడ స్థాపించబోతున్నారో అది కూడా తెలుసుకోవాల్సి ఉంది.